అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో నచ్చేటటువంటి మైసూర్ పాక్ చేసుకుందాం రండి. దానికోసం నేను 2 గ్లాసుల పంచదార, 1 గ్లాస్ నీటిని పోసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. అదేవిధంగా గరిటెతో కానీ లేదంటే మన అందరి ఇళ్ళల్లో ఉండేటటువంటి విస్కర్ ఉంటుంది కదా, దాంతోనైనా ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలండి. అంతేనండి. అలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా పక్క స్టవ్ మీద పాన్ పెట్టి 2 గ్లాసుల నూనెని పోస్తున్నానండి. దీనికోసం నేను నూనెని పోస్తున్నానండి. మీరైతే ఇంట్లో నెయ్యి ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు 2 గ్లాసులు, లేదంటే 1 గ్లాసు నూనె 1 గ్లాసు నెయ్యి అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది లేదంటే గ్లాసున్నర నూనె 1/2 గ్లాసు నెయ్యి అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కానీ ప్రస్తుతానికి ఈరోజు నా దగ్గర నెయ్యి లేదండి, అందుకని నేను నూనెని మాత్రమే వాడుతున్నానండి. దానికోసం నేను 2 గ్లాసుల నూనెని పాన్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. అదేవిధంగా పక్క స్టవ్ మీద తెరులుతున్నటువంటి పాకాన్ని టెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికోసం మనం తీగ పాకం మాత్రమే రావాలండి దీనికి, అందుకని చూస్తున్నాను. అర్థం కాలేదండి, అందుకని మళ్ళీ రెండోసారి చూస్తున్నానండి. ఇప్పుడు చూడండి తీగలాగా ఎలా సాగుతుందో, అంటే మనకు పాకం వచ్చినట్టేనండి. ఇప్పుడు జల్లించి పక్కనుంచుకున్నటువంటి 1 గ్లాసు శనగపిండిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. బాగా పాకంలోకి పోసుకున్నటువంటి శనగపిండి మొత్తాన్ని మిక్స్ అయ్యే విధంగా తిప్పుతూనే ఉండాలి. ఇలాంటి గరిటైనా బాగుంటుంది, లేదంటే విస్కర్ ఉంటుంది కదండి, అదైనా సరే చాలా బాగా బ్లెండ్ అవుతుందండి. మొత్తాన్ని ఇప్పుడు మనకున్నటువంటి పాకంలో కలిసే విధంగా తిప్పుతూనే ఉండాలండి. ఎంతసేపు అంటే ఒక్క ఉండ కూడా కనపడకుండా ఉండేంతసేపు దాకా, నా దగ్గర చూసారా ఇంకా కొన్ని ఉండలు ఉన్నాయండి, అదంతా కలిసిపోయిందాకా తిప్పుతూనే ఉండాలండి. పక్కన అటు ఇటు అంటుకున్నంత అట్లా తిప్పుతూ ఉంటే మొత్తం కరిగిపోయి పాకంలో కలిసిపోతూ ఉంటుందండి శనగపిండి. ఎంత తిప్పితే ఆ విధంగా ఉండలేకుండా మొత్తాన్ని తిప్పాలండి. అదేవిధంగా తిప్పుతున్నటువంటి ఆ శనగపిండి మిశ్రమాన్ని ఉండలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకుంటూ మొత్తం కలిసిపోయే విధంగా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడు దీనిలోకి నేను 1 స్పూను ఇలాచి ఊరికి దంచి పెట్టుకున్నానండి. మిక్సీ అదేమీ లేదు, చేతితోనే దంచి పెట్టుకున్నాను. ఆ ఇలాచీని 1 స్పూను వేస్తున్నానండి. అంతేనండి, వేసేసాను. ఇప్పుడు మరలా మొత్తాన్ని తిప్పుతూ ఉండాలండి. మనకి అంచులు మొత్తానికి దగ్గర అవుతూ ఉందండి. చూడండి, పాకము శనగపిండి 2 కలిసిపోయి మొత్తం చిక్కబడుతూ ఉందండి మనకి. ఇప్పుడు ఇట్లా తిప్పుతూ మనము పక్క స్టవ్ మీద బాగా వేడిగా ఉన్నటువంటి నూనెని పెట్టుకున్నాం కదండి ఇందాక పాన్లో, ఆ నూనెని తీసుకొచ్చి కొంచెం మన పిండిలో కలిసే విధంగా కాగినటువంటి నూనెని తెచ్చి మొత్తాన్ని కలిసే విధంగా 2 గరిటెలు పోస్తూ ఉన్నానండి. అది చూసారండి. ఇప్పుడు మనం నూనె పొయ్యంగానే పొంగినట్టు వస్తుందండి. అట్లాగా మనకి ఎంత నూనె అయితే ఉందో అంత నూనెని పిండిలోకి గరిటెతో పోస్తూ తిప్పుతూ ఉండాలండి. నేను అప్పటికే గిన్నెకి గ్రీజ్ రాసేసి పెట్టానండి. గ్రీజ్ అంటే నెయ్యి రాసేసి గిన్నెలో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు ఇట్లా పొంగినటువంటి దాన్ని 2-3 సార్లు అలా మొత్తం నూనె అంతా పోసిన తర్వాత తిప్పేసి ఆ గిన్నెలో పోసేసుకొని 4 గంటలు మాత్రం ఆరపెట్టేసుకోవాలండి.
చూసారండి మొత్తం ఎట్లా పొంగుతున్నట్టు వస్తుందో. ఈ పొంగినటువంటి మిశ్రమం మొత్తాన్ని నేను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.